హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక గుడి చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ అయితే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ టెంపుల్ వచ్చేసి రాయగడ నుంచి 10 కిలోమీటర్స్ వేరియేషన్లో ఉంటుంది, నియర్ జేకేపూర్ అనమాట. సో నా ఫ్రెండ్స్ వచ్చేసి ఒక ఫోటోషూట్ ఉంది, టెంపుల్కి వెళ్దామంటే ఎక్కడ అనుకున్నా, ఇది కొత్తగా కట్టారంట. సో ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అసలు ఫోటోషూట్కి పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఇదనమాట. మనం లోపలికి వెళ్దాం, దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత టెంపుల్ చుట్టుపక్కలంతా కూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే చూడండి ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే ఈ గుడి లోపల ఉండే ఈ ఆర్కిటెక్చర్, అది డిజైన్ది కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి, సో ఆ పైన కూడా విష్ణుమూర్తి అలా కూర్చోవడం అలా చాలా బాగుంది కదా. అండ్ ఇదైతే రాముల వారిది, ఆంజనేయ స్వామి, సీతారాముడు. సో ఇక్కడ దర్శించేసుకొని ఇంకా మనం ఈ పక్కన చూసుకుందాం. ఈ గుడికి ఇటు సైడు చూస్తున్నారా ఎంత బాగుందో, చుట్టూ గ్రీనరీ, ఆ క్లౌడ్స్, మౌంటైన్స్, అసలు ఆ కొండల మీదనే మేఘాలు, ఎంత బాగా అనిపిస్తుందో. అలాగే ఇక్కడ ఈ యొక్క స్టాచ్యూది కూడా బాగుంది. ఈ విగ్రహము ఆంజనేయ స్వామిది ఇలా మెడిటేషన్ చేస్తున్నట్టు. అండ్ అలాగే నాకు తెలిసి అదైతే ఏదైనా పూజలు అవి చేయడానికి అనుకుంటా. అండ్ ఇదొక టెంపుల్, ఇది ఎలా ఉందో తర్వాత చూద్దాం. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంటుంది. అసలు కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా మనం ఎప్పుడు మాట్లాడుకునేదే కదా. చాటికోన వెళ్ళినాం, అలాగే ఇదేంటి పైకపాడ వెళ్ళాము. సో ఈ యొక్క టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంటుంది ఒడిస్సాలో. అండ్ మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఖచ్చితంగా చూడండి. అండ్ ఇదైతే కొంచెం లాంగ్ వ్యూ అనమాట. ఇది చాలా బాగుంది కదా ఈ టెంపుల్ది. అలాగే ఇప్పుడు మనం ఒకటి చూసుకున్నాం కదా బ్లూ కలర్లో, ఆ గుడిలో శివలింగం ఉందన్నమాట. ఇది శివుడిది. అలాగే కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ దేవుడు ఉన్నారు, దర్శించేసుకొని బయటకు వచ్చేసాం. కంప్లీట్ గ్రీనరీ ఉంది అసలు. ఇటు సైడ్ ఈ టెంపుల్ ఉంది, దీని ఆపోజిట్లో ఈ టెంపుల్, ఇది మనం చూసేసాం. సో ఇప్పుడు దీని ఆపోజిట్లో ఉన్న ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం అనమాట. ఈ టెంపుల్ లోపల ఉన్నవారు ఏ దేవుడు అని అంటే దుర్గాదేవి ఉంది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది అసలు. సో అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించేసుకుందాం. చూస్తున్నారు కదా అమ్మవారిని. సో ఇంకా కంప్లీట్గా అయితే దర్శనం అయిపోయింది. దర్శించేసుకొని ఇంకా రిటర్న్ అయిపోవచ్చాము. నాకైతే టెంపుల్ బాగా నచ్చింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా రిటర్న్ అయిపోయేసరికి వ్యూ అయితే చాలా బాగుంది.